నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ఉషా వేమూరి గారు. సో, మేడంతో మాట్లాడి మనకున్న డౌట్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, ఇప్పుడు పెళ్లి కాని ఆడపిల్లలు వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ బాగుండాలంటే అసలు వాళ్ళు ఎలాంటి విషయాల్లో ఏ విధంగా ఆలోచిస్తే మంచిది? ఎలాంటి స్టెప్ తీసుకోవాలంటారు మీ మాటల్లో? తప్పకుండా పెద్దవాళ్ళుగా. తప్పకుండా. ఇందాక పిల్లల గురించి అనుకున్నట్టుగానే మన ఎక్స్పీరియన్స్ నాకేమనిపిస్తుందంటే పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటి ముందుకు వచ్చేసినప్పుడు ఈ స్టేజ్లు అన్నీ వాళ్ళు ఎప్పుడో చూస్తారు కదా, అవును. ఆల్రెడీ ఇవన్నీ పాస్ అయ్యి వచ్చారు. సో వీళ్ళకి తెలియని ఎక్స్పీరియన్స్ అంటూ వీళ్ళకి తెలియని కొత్త ప్రాబ్లం అంటూ ఏం ఉండదు పిల్లలు ఫేస్ చేసేవి. ఆల్రెడీ అవి దాటి వచ్చారు కాబట్టి ఆ ఈక్వానిమిటీతో ఆ ఎక్స్పీరియన్స్తో పిల్లల్ని గైడ్ చేసేటట్టుగా ఉంటే బాగుంటుంది పేరెంట్స్. అది ఒక రెస్పాన్సిబుల్ అండ్ బాధ్యతాయుతమైన పేరెంటింగ్ అంటే అది. సో ఇప్పుడు తల్లిని కూడా చాలామందిని ఈ రోజుల్లో నేను చూస్తున్నది ఏంటంటే, ఒక కౌన్సిలర్గా సైకాలజిస్ట్గా నేను గమనిస్తున్నప్పుడు అనుకోకుండానే పాపం చాలామంది అమ్మాయిల విషయంలో తల్లిల పాత్ర ఎక్కువ అవడం వల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు. వాళ్ళకి మంచి చెప్పినందువల్ల ఉపయోగమే, మంచిదే. కానీ సలహా అనేది ఈ రోజుల్లో అందరూ అడల్ట్స్ అయ్యాక వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని, అదొక రోజుల్లో 8 ఏళ్ళు 10 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు కదా, 15 ఏళ్ళకి కూడా ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు కదా. ఫుల్లీ మెచ్యూర్డ్ అడల్ట్ చదువుకుని ఉద్యోగం చేసుకుని 3-4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యాకే చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు. అలాంటప్పుడు తల్లి కూడా ఎలాంటి సలహాలు ఇవ్వాలి, ఎలా ఉండాలి వాళ్ళకి అని అంటే, పిల్ల ఏదైనా అడిగినప్పుడు తనకి తెలియని విషయంలో తను ఏమైనా అడిగినప్పుడు ఒక అడ్వైస్ ఇవ్వడం వరకు చెప్పాలి తప్ప, అందుకని కానీ ఆ ముందర ప్రిపేర్డ్నెస్, పెళ్ళికి ముందర ప్రిపేర్డ్నెస్ మటుకు ప్రతి తల్లి తండ్రి పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. రేపు వెళ్ళబోయే ఇల్లు కొత్తది, అక్కడ ఉండే మనుషులు కొత్త వాళ్ళు. మనకి ఇంట్లో ఎలా ఉన్నా నడిచిపోతుంది, కానీ కొత్త ప్రదేశంలో కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి మన మీద, ఎలా ఉండాలనే దాని మీద. కాబట్టి వీటికి తగినట్టుగా మరీ భయపెట్టేటట్టు కాకుండా వాళ్ళ బాధ్యత వాళ్ళు తెలిసి జీవితం చక్కగా ఉండేటట్టు ఏం చేసుకుంటే బాగుంటుందో అవి మటుకు చెప్పి పంపించాలి ప్రతి పేరెంట్స్. అది కూడా ఒకటే రోజు రాదు కాబట్టి కొంచెం ఏజ్ వస్తూ ఉన్నప్పుడే 15-16 ఏళ్ళు వచ్చాక కొంచెం వాళ్ళకి అయినప్పుడు కూడా ఇండిపెండెంట్గా ప్రీచింగ్లా కాకుండా ఏం చేస్తే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటి, ఎలా ఉంటే ఎలా ఉంటుంది, ఎంపతి, అండర్స్టాండింగ్, కంపాషన్, కైండ్నెస్, తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళకి హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండడం, అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ దీంట్లో. కమ్యూనికేషన్ అంటే ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా మనం అన్నతమ్ములతో అమ్మతో చనువుగా మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడతాం, చాలా చనువుగా ఈజీగా, అంటే కొన్నిసార్లు దులపరించేస్తూ విసుక్కుంటూ కూడా మాట్లాడతాం. అమ్మ ఏమనుకోదు, పిల్ల కూడా ఏమనుకోదు, ఎందుకంటే తెలుసు ఓహో తను ఇలా అన్నప్పుడు. మామూలుగా క్యాజువల్గా మనం మాట్లాడుకునేటప్పుడు అలాగేమో, కానీ కొత్త ప్రదేశంలో కొత్త మెంబర్, ఆ అబ్బాయి కూడా పెరిగిన వాతావరణం వేరు, ఆ అబ్బాయి పద్ధతులు వేరు, వేరే చోటు నుంచి వచ్చాడు, కల్చర్ వేరు అయి ఉండొచ్చు, తల్లిదండ్రుల పద్ధతులు వేరే ఉండొచ్చు. నువ్వు ఎలా కండక్ట్ చేసుకోవాలి. సింపుల్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మనం బెస్ట్ ఫుడ్ ఎలా ముందుకు పెట్టి అన్నీ చక్కగా కరెక్ట్గా ఉన్నట్టుగా ప్రజెంట్ చేసుకుంటామో, అలాగే అంటే ఈ మాట ఇక్కడ ఇలా అనడం కొంచెం కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ నేనేమంటానంటే యూ ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అంటా నేను. అంటే ఏంటి, ఫేక్ స్మైల్. ఇప్పుడు మనం ఒక ఫోటో తీసుకుంటున్నాం, మనం మామూలుగానే ఉన్నా కూడా ఒక పిక్చర్ తీసుకునేటప్పుడు నవ్వుతామా లేదా, అందులో బాగా రావాలని, అంటే అది ఫేక్ కదా, మరి ఫేక్ స్మైలేగా. కానీ అందులో బాగా రావాలి మనకు అలవాటు అయ్యే వరకు కూడా అసలు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, కానీ అలా ఉండలేం కాబట్టి అట్లీస్ట్ ఆ టైంలో నవ్వుతున్నాం. అలాగే ఈ బిహేవియర్ కూడా ఏం చెప్తుందంటే, నీకు ఆ బిహేవియర్ కంప్లీట్గా నీకు దాని మీద కంట్రోల్ వచ్చి నీ అంతటా నువ్వు కొన్ని మార్పులు చేసుకునే వరకు కాన్షియస్గా అట్లా ఉండడానికి ప్రయత్నించాలి, కొత్త ప్లేస్ కాబట్టి. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మర్యాదగా మాట్లాడడము, ఇలా విసుగు అవన్నీ అత్తగారి మీద హస్బెండ్ మీద చూపించకుండా ఉండడం ఇంట్లో వాళ్ళకంటే అలవాటైపోయింది కదా, చిన్నప్పటి నుంచి మన వాళ్ళే కాబట్టి ఏమనుకో. కానీ ఇప్పుడు కొంతమందికి ఏంటి, కమ్యూనికేషన్లో కూడా అథారిటేటివ్గా చెప్పడం, వేళ్ళు చూపిస్తూ చెప్పడం అన్నీ అలవాటు ఉంటాయి. అందరూ దాన్ని ఈజీగా ఏముండదు అందులో తప్పు. పాపం ఆ అమ్మాయి మంచిగానే చెప్తుంది, నువ్వు ఇంకోసారి ఇలా చేసావంటే జాగ్రత్త అందనుకోండి, వాళ్ళు ఒఫెండ్ అవ్వచ్చు. ఏంటి అలాగేదో ఒక దీంట్లో బోన్లో పెట్టి ఒక ముద్దాయిని ఇది చేస్తున్నట్టు చేస్తోంది ఏంటి, నేను ఏం చేశానని అనే ఫీలింగ్ కలగచ్చు. ఎప్పుడూ కూడా అనే మాటల కంటే కూడా మనం అవతల వాళ్ళకి ఇచ్చే ఫీలింగ్స్ జన్మంతా గుర్తుండిపోతాయి.